ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మహమ్మారి క్యాన్సర్ ఈ మధ్య బాగా విజృంభిస్తూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో 5,24,00,000 మంది జనాభా ఉంటే 2020 సంవత్సరం నుంచి 2030 సంవత్సరం మధ్యలో క్యాన్సర్ విజృంభణ పెరగటం అనేది ఏ రేంజ్లో ఉంది అంటే ఈ 10 ఏళ్లలో 20% పెరుగుతున్నది అని మరి ICMR వారు, మన ఇండియాలో భారత పరిశోధన సంస్థ వారు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు వీళ్ళిద్దరిచ్చిన లెక్కల ప్రకారం 20% క్యాన్సర్ మరి గత 5 ఏళ్ల నుంచి పెరుగుతూ వస్తున్నదట. ఈ మధ్య వ్యవధిలో అట్లా ఈ 10 ఏళ్లలో ఆ రేంజ్లో క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంది. మరి ప్రతి సంవత్సరం ఎంతమంది క్యాన్సర్ రోగులు ఇంకా యాడ్ అవుతున్నారు అంటే 35,658 మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ రోగులుగా యాడ్ అవుతూ ఉన్నారు. మరి ఇందులో లేనివారు, పేదవారు ఉన్నప్పుడు గవర్నమెంట్ అట్లాంటి వారికి వైద్య ఖర్చులు కూడా భరించి హెల్ప్ చేస్తుంటుందిగా సుమారుగా 3,000 కోట్లు పైగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు క్యాన్సర్ పీడితులకి ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. అంత ఖర్చు అవుతుంది. మరి ఏ వయసుల వారికి క్యాన్సర్ ఎంతెంత పర్సంటేజ్ ఉంది, స్త్రీలు ఎంత పర్సంటేజ్ క్యాన్సర్లో ఉన్నారు, పురుషులు ఎంతమందిలో ఉన్నారు, గణాంకాలని 2026 సంవత్సరం ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది, క్యాన్సర్ అట్లాస్ అని. అందులో చూస్తే అంటే మీకు ఎందుకు ఈ లెక్కలు అందిస్తున్నామంటే ముందు నుంచి జాగ్రత్త పడాలి. మన శరీరములో అలాంటి చెడ్డ మార్పులు రాకుండా మనం ముందు నుంచి మేలుకుంటే, ప్రివెంటివ్ ఆలోచనలు చేసుకోగలిగితే అలాంటి క్యాన్సర్ మహమ్మారి మన జోలికి రాకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. దాని కొరకు కాస్త ఆలోచన మారాలి అంటే అవగాహన కావాలి. మరి ఆ లెక్కలు ఒక్కసారి వినండి. వయసుల వారీగా క్యాన్సర్ పీడితులు 1వ సంవత్సరం వయసు నుంచి 29 సంవత్సరాల వయసులోపు పురుషులు 2.3% మందికి క్యాన్సర్ పీడితులు ఉంటే, స్త్రీలు 2.3% మంది క్యాన్సర్ పీడితులు ఉన్నారు. 30 నుంచి 39 వయసు మధ్యలో వారిలో 3.5% మంది పురుషులు, స్త్రీలు 5.3% మంది. 40 నుంచి 49 ఏజ్ మధ్యలో వారిని తీసుకుంటే పురుషుల్లో 7.1% మంది, స్త్రీలు 14.7% మంది. 50 నుంచి 59 వయసు మధ్య వారిని తీసుకుంటే పురుషులు 9.5% మంది, స్త్రీలు 18.8% మంది. 60 ఏజ్ నుంచి 69 వయసు మధ్య వారిని తీసుకుంటే పురుషుల్లో 9.3% మంది, స్త్రీలలో 12.1% మంది. 70 ఏళ్లు పైబడిన పెద్దవారిని తీసుకుంటే పురుషుల్లో 7.9% మంది, స్త్రీలు 7.3% మంది. ఇప్పుడు మరి లెక్కలన్నీ విన్నాం కదా. స్త్రీలు ఎక్కువ మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు పురుషులతో పోలిస్తే. ఏజ్ కూడా ఇప్పుడు మనం చూసిన దాంట్లో 50 నుంచి 59 మధ్య ఏజ్ వారే అందరికంటే ఎక్కువగా క్యాన్సర్ పీడితులుగా కనపడుతూ ఉన్నారు. ఇంత ప్రభావం ఇప్పుడు గనక లెక్కలు గనక తీసుకుంటుంటే ప్రతి 5గురిలో ఒకరు క్యాన్సర్ రోగులుగా ఉన్నట్టు ఈ మధ్య ఇంకొక లెక్క కూడా వచ్చింది. అంటే 15 నుంచి 20% మధ్యలో ఆడవారు 100 మంది తీసుకుంటే 15-20 మందికి క్యాన్సర్ కనపడుతున్నది. మగవారిలో 10 నుంచి 15% మధ్యలో కనపడుతూ ఉంది. మరి ఇంత 50 నుంచి 59 ఏజ్ మధ్యలో స్త్రీలలో ఎక్కువ పర్సంటేజ్ క్యాన్సర్ పెరగటానికి, అలాగే మగవారిలో ఇది పెరగటానికి కూడా కారణం చూసుకుంటే మనం 49-50 సంవత్సరాల లోపు మనం ఆచరించిన జీవనశైలి యొక్క ప్రభావం మంచి కణాలని క్యాన్సర్ కణాలుగా మార్చేటట్టుగా మన అలవాట్లు, జీవనశైలి ఉంటున్నది. క్యాన్సర్ కణం డైరెక్ట్గా అట్ట పుట్టదు కదా. మంచి కణాలే నిదానంగా ఆ కణజాలంలో వచ్చే DNAలో మార్పుల వల్ల కణ విభజన, ఒకటి చనిపోతే ఇంకో కణం పుట్టాలండి దాని ప్లేసులో. ఈ చనిపోయిన కణంలో ఏ విధమైన DNA ఉందో మన వంశపారంపర్యంగా వచ్చేది అదే కణము తయారవ్వాలి, అది హెల్దీ. మరి క్యాన్సర్ కణం అంటే ఏమిటనుకున్నారు? ఈ మన కణములో DNA డ్యామేజ్ అయిపోయి చనిపోయిన కణం వలె కాకుండా కొంచెం మార్పు అయిన కణాలు తయారవుతాయి. మరొకటి ఏమిటంటే ఒక కణం చనిపోతే మరొక కణమే పుట్టాలి, కానీ ఎక్కువ పుట్టకూడదు. ఈ DNA డ్యామేజ్ అవ్వటం వల్ల మన బాడీలో కంట్రోలింగ్ పవర్ దెబ్బతిని ఇక ఒక కణం చనిపోతే దాని ప్లేసులో 2 కణాలు పుడతాయి, 2 ప్లేసులో 4 పుడుతూ ఉంటాయి. అట్లా కణ విభజన పెరిగిపోతుంది. ఆ కణము కూడా DNA డ్యామేజ్ అవ్వటం వల్ల మారిపోయి మంచి కణం చెడ్డ కణముగా, మంచి కుక్క పిచ్చి కుక్క అయినట్లుగా అలా మారిపోతాయి. ఆ కణాలని క్యాన్సర్ కణాలుగా చెప్తారు.
అందుకని అది ఒక్కొక్క భాగంలో ముందు మొదలవుతుంది, అది నిదానంగా స్ప్రెడ్ అవుతుంది. అట్లా శరీరం అంతా క్యాన్సర్ మహమ్మారి ఒక్కొక్క అవయవం నుంచి ఇంకొక అవయవానికి అట్లా వ్యాపిస్తూ ఉంటుంది. మరి కణముల DNA డ్యామేజ్ అవ్వటానికి, కణ విభజన అద్దు ఆపు లేకుండా పెరిగిపోవటానికి, కలుపు మొక్కలు చూడండి, మంచి మొక్క ఎరువేస్తే ఒక మొక్కగానే ఉంటుంది, ఆ మొక్కే ఎదుగుతుంది. కానీ కలుపు మొక్క ఒక మొక్క 4గా పెరిగిపోతుంది, 4 16గా పెరిగిపోతుంది ఆ ఎరువును ఉపయోగించుకొని. మనము తినే తిండిని బట్టి మంచి కణం చనిపోయినప్పుడు కొత్త కణం ఒకటి తయారవ్వాల్సింది అలా తయారవుతూ, చెడుగా మారినప్పుడు 2 4 4 16గా విభజన చెందుతూ ఉంటాయి. అలాంటి విభజన చెందిన తర్వాత అవి అద్దు ఆపు లేకుండా చెడిపోయేట్లా ఉండి మనకు ప్రాణహాని కలిగించే విధంగా మారిపోతూ ఉంటాయి. మరి ఇలాంటి దానికి ప్రధాన కారణం ఏమిటంటే మనం తింటున్న ఆహారము, మనం అవలంబిస్తున్న జీవనశైలి, ఇవి 2 ప్రధాన కారణాలు. రాత్రిపూట 10ంటికి 9ంటికి 11ంటికి తినటము, అన్నీ నూనెలో దేవినవి వేపిన ఎక్కువగా తింటాము, నిలవ పచ్చళ్ళు ఎక్కువ ఉప్పున్నవి బాగా తింటాము, పోషకాహారం అసలు తినకపోవటము, మానసిక ఒత్తిడి, ఇవన్నీ కలిపి మంచి కణాలను క్యాన్సర్ కణాలుగా మారిపోయేటట్టు తాను రిపేర్ చేసుకోవడానికి టైం లేకుండా మిడ్ నైట్ తినటం వల్ల మంచి కణం హెల్దీగా ఉండాల్సింది పోయి అన్హెల్దీగా మారిపోతున్నది రిపేర్ అవ్వకపోయేసరికి. దీనివల్ల క్యాన్సర్ పీడితులు రోజురోజుకి పెరిగిపోవడానికి కారణమవుతుంది. ఇప్పటి నుంచైనా మనం మారి మన పిల్లల్ని మార్చుకోగలిగితే అసలు మన ఫ్యామిలీలో క్యాన్సర్ అనేది రాకుండా మనమే చేసుకోవచ్చు. అలాంటి జీవనశైలి మనకు ఉంది. అదే మనం అందించే వీడియోస్ ద్వారా మీ అందరికీ అర్థమవుతున్నది. ఆరోగ్యకరమైన న్యాచురల్ జీవనశైలి అవలంబించండి. మంచి కణాలు ఎప్పటికీ జబ్బుల బారిన పడకుండా హెల్దీగా ఉంటాయి. అలాంటి మంచి అలవాట్లని, మంచి ఆహార నియమాలు మనందరం మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ, క్యాన్సర్ మహమ్మారి మన జోలికి రాకుండా రక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ, నమస్కారం.